బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హేమంత్. యూ వాచింగ్ హేమంత్ వ్లాగ్స్ అండ్ అన్బాక్సింగ్. సో ఆల్మోస్ట్ ఒక మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తున్నాను. ఆ వ్లాగ్ ఏంటిదని మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మరి ఈసారి వ్లాగ్ వచ్చేసి వరంగల్ టు వైజాగ్ అనమాట. మరి వ్లాగ్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, మరి మ్యాక్సిమం అయితే సిరీస్ లెక్క ప్లాన్ చేశాను. ఒక 2 days అయితే ట్రావెలింగ్ ఉంటుంది. అటు మరి జర్నీ ఎలా ఉండిపోతుందో, జర్నీ ఎలా ముందుకు సాగబోతుందో మరి మీరు కూడా నాతో సో మొత్తానికి అయితే జర్నీ మనతో పాటు మీరు కూడా చూస్తారు. ఈ జర్నీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఆలస్యం చేయకుండా మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికైతే నేనైతే నా లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాను అనమాట. సో నా బ్యాగ్ అయితే చూసారు కదా, ఒకటి బ్యాక్ ప్యాక్, ఇంకోటి వచ్చేసి లగేజ్ బ్యాగ్ అనమాట. ఈ 2 బ్యాగులతో నా ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాను. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డైరెక్ట్ నేను మా ఇంటి దగ్గర బస్ స్టాప్ దగ్గర నిలబడ్డాను. సో ఈసారి మాత్రం మ్యాక్సిమం ర్యాపిడోస్, బైక్స్ అని లాస్ట్ టైం ప్రతి వ్లాగ్లో అయితే నేను యూజ్ చేశాను. కానీ ఈసారి మాత్రం మ్యాక్సిమం అయితే బస్ ట్రావెలింగ్, ఎందుకంటే కొంచెం మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. సో ఆ రకంగా మనం ముందుకు వెళ్దాం. సో బస్సు దగ్గర వెయిట్ చేద్దాం. మా ఇంటి దగ్గర నుంచి 11 నెంబర్ బస్సు ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ వరంగల్ స్టేషన్కి మనకి ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clock ఉందన్నమాట. అది వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ టైం అనమాట, వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఆ ట్రైన్ కూడా ఎలా ఉంటుందో మీరు, మరి ఆ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో మరి మీరు కూడా నాతో పాటు చూద్దురు. సో మొత్తానికైతే బస్ అయితే ఎక్కేసాను. సో బస్ నుంచి డైరెక్ట్ నేను వరంగల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాను. సో మనం వరంగల్ స్టేషన్లో కలుద్దాం. మరి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత నేనైతే వరంగల్ స్టేషన్కి రావడం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే మా ఇంటి దగ్గర కాజీపేట రైల్వే స్టేషనే ఎక్కువ నేను అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఫస్ట్ టైం ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చాను. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా నాకైతే చూసుకున్నట్లయితే ఈ రైల్వే స్టేషన్ అచ్చం మరి కాకతీయులు కట్టినట్టే అనిపిస్తుంది. ఆ చరిత్ర, వాళ్ళ కట్టడాలు అనేది ఉట్టిపడుతుంది. మన పక్కనే భారత జాతీయ జెండా కూడా రెపరెపలాడుతుంది. జెండా కూడా చాలా బాగుంది, 100 అడుగుల పైన ఎత్తే ఉంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే వరంగల్ కూడా త్వరలో ఒక హైదరాబాద్ తర్వాత ఒక మంచి వరంగల్ కూడా పెద్ద డెవలప్ అవుతుందని ఒక సూచనలు అయితే మంచిగా ఏర్పడుతున్నాయి. సో ఆలస్యం చేయకుండా స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో స్టేషన్లో అయితే జనాలు ఎవరు లేరు. మనకు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ట్రైన్ వచ్చేసి 4 o'clock ఉంది. మరి ఆ మాత్రం ఆలస్యం ఉందో లేదో మరొకసారి ఎంక్వైరీ కౌంటర్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఈ లోపు ఒక చిన్న టైం ల్యాప్స్ అయితే మీరు కూడా చూడండి. మొత్తానికి అయితే ఇక్కడ పక్కన కూర్చున్నాను. ఈ లోపు కొంతమంది పోలీసులు నా దగ్గరకు వచ్చారు. బ్యాగ్లో ఏముందని అడిగారు. మరి నాకైతే ఏం అర్థం కాలేదు. ఎందుకని అడిగితే మరి ఇక్కడ క్రీమ్ కలర్ బ్యాగ్ కూడా స్టేషన్లో అనుమానాస్పదంగా ఉందని వాళ్ళకి సమాచారం వచ్చిందంట. సో అందులో నా బ్యాగ్ కూడా క్రీమ్ కలర్ ఉండడం వల్ల సో వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. బ్యాగ్ కూడా ఓపెన్ చేసి చూపించాను. వాళ్ళు కూడా ఏం అడగలేదు. సో సారీ అని చెప్పి వెళ్ళిపోయారు. నా పక్కనున్న వ్యక్తిని కూడా అడిగారు. ఆయన కూడా బ్యాగ్ చెక్ చేశారు. సో మరి వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం మరి ఏంటో తెలియదు, కానీ మన ప్రకారం ఒక బాధ్యత గల వ్యక్తిలాగా మన అన్నైతే చూపించాను. సో కొంచెం హెడ్ఏక్ ఉందని పక్కన ఒక బాదం ఛాయ్ అయితే తీసుకున్నాను. ఛాయ్ తాగేసాను. సో ఛాయ్ తాగి కొద్దిసేపు వాళ్ళ పక్కన కొద్దిసేపు కూర్చున్నాను. మా ట్రైన్ అయితే ఇంకా రావట్లేదు. సో చూద్దాం ఆ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందో. సో ఫైనల్గా అయితే మన ట్రైన్ అయితే రావడం జరిగింది, వందే భారత్ ట్రైన్. సో ట్రైన్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎంత బాగుందో. సో సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట, జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. మనం వైజాగ్కి 6 hours వెళ్ళిపోవచ్చు. ట్రైన్ దాదాపు చాలా ఆలస్యంగా వచ్చింది, ఆల్మోస్ట్ 2 hours లేటు. సో అయినా సరే ట్రైన్ ఎక్కాలనే ఆ ఉత్సాహము, ఉత్తేజం ఉంది కాబట్టి ట్రైన్ కోసం అలాగే వెయిట్ చేస్తున్నాం. సో ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నా ట్రైన్ అయితే ఎలా ఉందో. మరి నేనైతే ఎకనామిక్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను. ఇట్స్ 1500 rupees. సో మనకైతే కొంచెం ఇరుగ్గానే ఉన్నది. సో చూస్తున్నారు కదా, ఒక సైడ్ 3 members, ఒక సైడ్ ఏమో 2 members. సో ఆల్మోస్ట్ 5 members అనమాట ఒక వరుసలో. సో నాకైతే కొంచెం అయితే బాగుంది కూర్చోడానికి. సేమ్ అయితే ఎయిర్ప్లేన్లో కూర్చున్నట్టు ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో అట్లా కూర్చున్నాను, కొంచెం అటు ఇటు తిరిగాను. సో వీడియో రికార్డ్ కూడా చేసేసాను. సో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ మన ఎయిర్ప్లేన్ ఎక్కినట్టే. ఇక్కడ చూస్తున్నారు కదా, మరి ఈ వ్యక్తి అయితే మరి చాలా రహస్యంగా అయితే ఎక్కి కూర్చున్నాడు. సో పోలీస్ అయితే తనని వాళ్ళనైతే హెచ్చరిస్తుంది, ఎందుకు ఎక్కారు, ఎలా ఎక్కారని. సో వాళ్ళ సంగతి తెలిసిందే, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వస్తూనే ఉంటారు. మరి వాళ్ళని కూడా తగిన చర్యలు అయితే తీసుకుంటారు. సో ఈ లోపల అయితే ట్రైన్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో చూస్తున్నా కదా ట్రైన్ అయితే ఎలా బాగుందో. సో వీళ్ళు కొంతమంది అయితే వీడియో రికార్డ్ చేస్తున్నారు. అక్కడ క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ దగ్గర నుంచి మొత్తం అన్ని మనకి ఫుడ్ ప్రిపరేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇది మనకి వాష్రూమ్స్ ఏరియా అనమాట. వాష్రూమ్స్ కూడా చాలా అంటే నీట్గా ఉన్నాయి. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో వాష్రూమ్ చూస్తున్నా ఎంత నీట్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక మంచి విషయమే పే చేసినందుకు. సో కొంచెం ఇలా ముందుకు వెళ్తే కొంచెం ఈ సేమ్ ఎయిర్ప్లేన్లో మనం ఏ స్టేషన్లో ఉన్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎంత దూరం ఉంది, ఇంకెన్ని కిలోమీటర్స్ ఉన్నది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఇవన్నీ మనకి డిస్ప్లేలో కనబడుతున్నాయి అనమాట. సో ఈలోపే మనకి బాగా ఆకలి అవుతుంది కదా, మరి స్నాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్నాక్స్ చూస్తున్నారు కదా ఏమున్నాయో. సో ఒకటి వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి సో అదైతే క్యారమిల్ పాప్కార్న్ అనమాట. ఇది స్వీట్ అండ్ సాల్ట్గా ఉంటుంది. సో చాలా బాగుంది అది తినడానికి. సో ఇది ఒక వచ్చేసి సమోసా అనమాట. సమోసా యాజ్ యూజువల్ మనం చూసిందే, నార్మల్ టేస్ట్. సో ఇంకోటి వచ్చేసి
ఇది రెడ్ కలర్ ప్యాకెట్ వచ్చేసి మనకి అటుకుల్ని కొంచెం అటు ఇటు వేయించి పెట్టారనమాట, చాలా బాగుంది అది కూడా. సో ఇంకో ప్యాకెట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మనకి టీ పౌడర్ అనమాట. దీన్ని హాట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే వేడి వేడి అల్లం టీ రెడీ అనమాట. సో ఇది రెడీమేడ్ పౌడర్. సో మనం ఇక స్నాక్స్ తినేద్దాం. సో ఇందాక చెప్పాను కదా, ఈ పౌడర్ అనేది హాట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా టీ అవుతుందని. సో యాజ్ ఇస్టే కొంచెం పౌడర్ అయితే హాట్ వాటర్లో మిక్స్ చేశాను. సో చూసుకున్నట్లయితే టీ అయితే రెడీ అయిపోయింది. సో మనం అనుకున్నంత పర్ఫెక్ట్ టీ అయితే కాదండి, కాకపోతే టీ అప్పటికప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం ఒక టీ అయితే రెడీ అయినట్టే చెప్పుకోవచ్చు. టీ అయితే కొంచెం బాగుంది, మరీ బాగాలేదని చెప్పలేం కానీ బాగుంది. సో ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత మళ్ళీ మనకి డిన్నర్ అయితే రావడం జరిగింది. సో డిన్నర్ చూసుకున్నట్లయితే మనకి రైస్ ఇచ్చారనమాట. రైస్తో పాటు 2 చపాతీస్ అండ్ ఆల్సో మనకి స్వీట్ ప్లస్ ఒక కర్డ్, చూస్తున్నారు కదా స్వీట్ అది. సో ఇది వచ్చేసి కర్డ్ అండ్ వచ్చేసి మనకి రైస్ విత్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్. సో మరి టైం ఆల్మోస్ట్ మార్నింగ్ 3 అవుతుందన్నమాట. ట్రైన్ మరి మార్నింగ్ 3 o'clock ఇక్కడ ట్రైన్ స్టేషన్లో దిగాను. సో ఇప్పుడైతే మార్నింగ్ బయట కూడా మనకి ఏ ఫెసిలిటీస్ అయితే ఉండవు కాబట్టి, సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి వెయిటింగ్ హాల్ ఉంటుంది కాబట్టి వెయిటింగ్ హాల్లో రెస్ట్ తీసుకుని తర్వాత కొంచెం అయినాక కొంచెం మార్నింగ్ అయినాక బయటికి వెళ్దాం. సో ఇదే అండి రైల్వే స్టేషన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్. సో అక్కడ ఉన్న రైల్వే స్టేషన్లో కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ జనరల్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. సో ఇక్కడ వెయిటింగ్ హాల్లో కొంచెం నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది, ఎందుకంటే మార్నింగ్ అయ్యేంత వరకు కొంచెం అట్లీస్ట్ 6 అయ్యేంత వరకు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత నేను బయటికి వెళ్తాను. సో ఇదే అనమాట, నేను కొంచెం కూర్చొని ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను 3 ఆల్మోస్ట్ 6 వరకు. సో 6 తర్వాత మార్నింగ్ అయిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళి మనం దగ్గరలో ఉన్న రూమ్లో అయితే మనము షిఫ్ట్ అయిపోదాం. మొత్తానికి అయితే మార్నింగ్ అయిపోయిందండి. సో స్టేషన్ నుంచి బయటికి వచ్చేసాను. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మన పక్కన ఉంది. సో చూస్తున్నారు కదా, అదే అండి విశాఖపట్నం రైల్వే స్టేషన్. దాదాపు ఇది మన సౌత్ ఇండియాలో పెద్ద రైల్వే స్టేషన్, ఎందుకంటే దాదాపు 8 ప్లాట్ఫామ్స్ అంతకంటే ఎక్కువనే ప్లాట్ఫామ్స్ అయితే లోపల ఉన్నాయి. సో స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకు సంబంధించిన హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ ఉంటాయి. సో కొంచెం ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నేను కూడా వాకింగ్ వెళ్తున్నాను. సో కొంచెం ఇక్కడ శ్రీ సాయి కృష్ణ రెసిడెన్సీ అనే ఒక చిన్న హోటల్ అయితే మనకి లభించింది. సో పర్ డే వచ్చేసి 800 రూపీస్. మరి నాకైతే మంచి గిట్టుబాట్లో మంచి తక్కువ రేట్లో దొరికిందని చెప్పుకోవచ్చు. రూమ్ అయితే ఉన్న దాంట్లో చాలా నీట్గా ఉందండి. చాలా అంటే ఒక పర్సన్కి ఒక 2 పర్సన్స్కి మ్యాక్సిమం అయితే సరిపోతుంది. ఒక టీవీ, ఒక బెడ్, మనకి చిన్న కబోర్డ్ ముందు పెట్టుకోవడానికి ఒక చిన్న షెల్ఫ్, చూసుకున్నట్లయితే ఒక చిన్న మిర్రర్ అనమాట. దాని తర్వాత మనకి వాష్రూమ్ కూడా పర్లేదు. ఈ ఉన్న బడ్జెట్లో మనకైతే గీజర్ కూడా ఉంది, ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి గీజర్ ఖచ్చితంగా కంపల్సరీ. వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా అయితే మెయింటైన్. సో మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసాను, కాసేపు రెస్ట్ తీసుకుందాం. సో ఇది డే 1 అనమాట. మరి ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.